రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఇరు దేశాలు సుమారు డజన్ల కంటే ఎక్కువ ఒప్పందాలు ఎంఓయూపై సంతకాలు చేశారు. ముఖ్యంగా హెల్త్, మైగ్రేషన్, మారిటైమ్ అలాగే కోఆపరేషన్లపై కాగా 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక పుతిన్ మాత్రం ఇండియాకు యథాతథంగా ముడి చమురును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పుతిన్ పర్యటనలో కుదిరిన ఒప్పందాలపై ఒక లుక్ వేద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటన ముగిసింది. ఆయన తిరిగి రష్యా చేరుకున్నారు. ఇక పుతిన్ ఇండియా పర్యటనను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ముఖ్యంగా అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ఇండియాను రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయరాదని ఆదేశించడం, దానికి ఇండియా నిరాకరించిన విషయం తెలిసిందే. బదులుగా ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే పుతిన్ ఇండియాపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించారు. దానికి పుతిన్ చెబుతున్న కారణం ఏమంటే, అమెరికా రష్యా నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అలాంటప్పుడు ఇండియా ముడి చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటని పలుమార్లు ట్రంప్ను నిలదీశారు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. అలాస్కాలో ఆగస్టులో ట్రంప్, పుతిన్ మధ్య ఉక్రెయిన్కు సంబంధించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ట్రంప్ను ఉద్దేశించి, మీరు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా నుంచి వాణిజ్యం మరో 20% పెరిగి 40% చేరుకుందని గుర్తు చేశారు. దీని అర్థం ఏమంటే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా నుంచి అమెరికా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తోందని చెప్పారు. మరి మీరు రష్యా నుంచి కొనుగోలు చేయవచ్చు, ఇతర దేశాలు కొనుగోలు చేయరాదా అని పుతిన్ అమెరికాను నిలదీశారు. ఇండియా రష్యా సంబంధాలు మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోదామని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా రష్యా సంబంధాలు ఒక ధృవతార వంటివని మోదీ కామెంట్ కూడా చేశారు. పుతిన్ భారత్ పర్యటనలో సుమారు డజను ఒప్పందాలు ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా హెల్త్, మైగ్రేషన్, మారిటైమ్ కోఆపరేషన్ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం $100 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక రష్యా ఇండియాకు నిరంతరం ఎలాంటి అడ్డంకులు లేకుండా ముడి చమురు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. వచ్చే 5 సంవత్సరాలకు గాను ఆర్థిక పరమైన ఒక ప్రణాళికను సిద్ధం కూడా చేసుకున్నారు. ఇండియా విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్రశంసించారు. ఇండియా ఇంధన అవసరాలను రష్యా తీరుస్తుందని హామీ ఇచ్చారు. ఇండియాకు కావలసిన చమురు, సహజ వాయువు, బొగ్గును సరఫరా చేస్తుందన్నారు. ఇక ప్రధాని మోదీ రష్యాతో సంబంధాల గురించి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు ధృవ నక్షత్రం లాంటివని కామెంట్ చేశారు. ఇండియా కష్టకాలంలో రష్యా ఆదుకుందని, వార్ ఆన్ టెర్రర్కు మాస్కో మద్దతును ప్రశంసించారు. రష్యా తమకు అత్యంత నమ్మకమైన మిత్రుడు అని మోదీ ప్రశంసించారు. ఇరు దేశాలు వాణిజ్యపరంగా ఒకరికి ఒకరు సహకరించుకోవాలని నిర్ణయించాయి. వాణిజ్యం సమతూకంగా ఉండాలని ఇండియా కోరింది. ఇండియా నుంచి పెద్ద మొత్తంలో రష్యాకు ఎగుమతులు చేస్తామని, ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయానికి వచ్చారు. ఇక మోదీ మాత్రం సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ గురించి ప్రస్తావించారు. ఎనర్జీ సెక్యూరిటీకి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం కీలకమని అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి రష్యా నుంచి ఇండియాకు వచ్చే పర్యాటకులకు 30 రోజుల ఈ టూరిస్టు వీసాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రష్యా పౌరులు గ్రూపుగా ఇండియా పర్యటనకు వస్తే వారికి కూడా 30 రోజుల పాటు ఉచితంగా వీసా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ ఖనిజాలు, దాని వినియోగం, సెమీకండక్టర్ ఇండస్ట్రీ గురించి కూడా ప్రస్తావించారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేద్దామని ప్రతిపాదించారు. దీంతో ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, క్లీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగంతో పాటు న్యూ ఏజ్ ఇండస్ట్రీలో ఇరు దేశాలు భాగస్వామ్యం అవుదామన్నారు ప్రధాని మోదీ ఇంట్లో జరిగిన డిన్నర్ మీటింగ్లో పాల్గొన్న పుతిన్ పలు అంశాలను ప్రస్తావించారు. దక్షిణాసియా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఆయన నేరుగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చారు.
పాకిస్తాన్పై విమర్శలు గుప్పించారు. తాలిబాన్లు టెర్రరిస్టులను అంతం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని దశాబ్దాల నుంచి అస్థిరత నెలకొని ఉంది. దాన్ని తాలిబాన్లు అదుపులోకి తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మాత్రం సవ్యంగా లేవని అంగీకరిస్తూనే తాలిబాన్లకు మాత్రం ఆఫ్ఘనిస్తాన్పై పట్టు ఉందన్నారు. దాన్ని అందరూ అంగీకరించాల్సిందే, అది వాస్తవం కూడా. ఇక తాలిబాన్లు పలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో పోరాడుతున్నారని అన్నారు. తాలిబాన్లు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి టెర్రరిస్టులతో పోరాడుతోందన్నారు. పుతిన్ ప్రధానంగా ఆయన ఐఎస్ఐఎస్ ఖోర్సన్ టెర్రరిస్టుల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో ఇస్లామాబాద్ కూడా కాబూల్ను అస్థిరపరచడానికి టెర్రరిస్టులను కాబూల్లోకి చొప్పిస్తోందన్నారు. ఇదే పాకిస్తాన్ తాలిబాన్లు టీటీపీ తమ దేశంలో టెర్రరిస్టులను పంపించి విధ్వంసం సృష్టిస్తోందని, కాబూల్పై ఆరోపణలు చేస్తోందని పుతిన్ పాకిస్తాన్ను తప్పుపట్టారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో శాంతి భద్రతలు క్షీణించడానికి కాబూలే కారణమని గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. టీటీపీ టెర్రరిస్టులను పాక్ భూభాగంలోకి పంపించి తమ భద్రతా దళాలను చంపుతోందని, న్యూఢిల్లీ చేతిలో కాబూల్ కీలు బొమ్మ అని గత కొంతకాలంగా విమర్శిస్తూ వస్తోంది. తాజాగా పుతిన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ను వెనకేసుకురావడంతో పాక్ ఏకాకి అయ్యింది. తాలిబాన్లు వాస్తవానికి టెర్రరిస్టులను అంతం చేయడానికి కృషి చేస్తున్నారని, ముఖ్యంగా ఐఎస్ఐఎస్ రే గ్రూపును అంతమొందించడానికి ప్రయత్నిస్తోందని పుతిన్ కూడా అన్నారు. కాగా ఈ ఐఎస్ఐఎస్ కే గ్రూపు రష్యాలో పలు టెర్రర్ దాడులకు దిగింది, పెను విధ్వంసం సృష్టించింది. అలాగే కాబూల్లో సెప్టెంబర్ 5, 2022లో రష్యా రాయబార కార్యాలయం వద్ద ఒక మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ టెర్రర్ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో పర్యటించడానికి వీసా కోసం వచ్చిన ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది మార్చిలో మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్పై టెర్రర్ దాడులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 115 మంది దుర్మరణం పాలయ్యారు. ఇస్లామిక్ స్టేట్ ఖోర్సన్ దానికి బాధ్యత తీసుకుంది. ఈ హాల్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో బాంబు పేలింది. ఇక ఐఎస్ఐఎస్కే ఇటు ఇరాన్లో కూడా పలు టెర్రర్ దాడులు చేసి ఇరాన్కు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా ఈ టెర్రరిస్టులు బలోచిస్తాన్ నుంచి ఇరాన్లో ప్రవేశించే తమపై దాడులు చేస్తున్నారని ఇరాన్ గతంలో ఆరోపించింది. మొత్తానికి 2 రోజుల పుతిన్ ఇండియా పర్యటన గ్లోబల్ హెడ్లైన్స్ను ఆకర్షించింది. పుతిన్ పర్యటనను ఇటు అమెరికాతో పాటు పాకిస్తాన్ ఆసక్తిగా గమనించాయి. ప్రస్తుతం ఇండియా అంటేనే ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇక పాకిస్తాన్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమయంలో పుతిన్ ఇండియా పర్యటన మోదీకి 1000 ఏనుగుల బలమిచ్చిందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.